Welcome Karepax, welcome to Karepax channel. I hope you are doing fine. సో రీసెంట్గా డ్రాగన్ గ్లిమ్స్ అయితే వచ్చింది కదా మామ, మీరు అందరూ చూసే ఉంటారు. క్రేజీ ఉంది గ్లిమ్స్ అయితే. ఇది ఇంట్లో ఖాళీగా ఉండి బోర్ కొట్టి నోట్బుక్ వెళ్ళాక ప్రాంప్ట్ ఇచ్చాను మామ, అసలు డ్రాగన్ స్టోరీ ఏంటో గెస్ చేయమని. వెంటనే అది సోర్సెస్ అన్ని తీసుకొచ్చేసింది, డ్రాగన్ గ్లిమ్స్, దాంతోపాటు దానికి రిలేటెడ్ న్యూస్, ఇంకా రెడిట్లో ఉన్న స్టఫ్ అంతా తీసుకొచ్చి అదొక వీడియో అయితే జనరేట్ చేసింది. ఆ జనరేట్ చేసిన వీడియోలో నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి అనేవి మాట్లాడుకుందాం. రండి, ఒక రహస్య దస్త్రాన్ని తెరుద్దాం. నేను ఈ డ్రాగన్ గ్లిమ్స్ని ఊరికే చూడలేదు, 100కు పైగా సార్లు ప్రతి ఫ్రేమ్ను భూతద్దంలో పెట్టి చూశాను. అసలు ఇప్పుడు ఎలాంటి జాలి దయ లేని ఒక క్రూరమైన మాఫియా హంతకుడు భారతదేశం గర్వించదగ్గ దేశభక్తుడిగా ఎలా మారతాడు? డ్రాగన్ ఒక పేట్రియాటిక్ మూవీ అని చెప్పి ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో అన్నారంట. సో దాని బేసిస్ మీద ఇది ఈ క్వశ్చన్ అడిగింది. యాక్ట్ 1 ద సెటప్ 1967 నుండి 69 మధ్యకాలం. అసలు ఈ ఓపియం బోర్డ్ ఎలా సెట్ అయిందో చూద్దాం. సో బేసిక్గా ఇది ఏం చేసిందంటే 3 యాక్ట్ స్ట్రక్చర్ లాగా డివైడ్ చేసింది మొత్తం. సో ఫస్ట్ యాక్ట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాక్ట్ 1లో పెద్ద ఏం లేదు, మనకి గ్లిమ్స్లో చూపించినట్టే ఉంది. 1967లో ఓపియం వార్స్ అయినాయి, అండ్ హూ ఆర్ ద విలన్స్, అండ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేసింది. సో అది ఉంటుందని యాక్ట్ 1లో ఎస్టాబ్లిష్ చేశారని చెప్పింది. టోటల్గా ఇంపార్టెంట్ అయితే ఏం లేదు. నెక్స్ట్ యాక్ట్కి వెళ్ళిపోయి ఇక యాక్ట్ 2 ది ఇంటర్వెల్ ట్విస్ట్. ఇంటర్నెట్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఆ ఫ్యాన్ థియరీ, అదే హీరో మరణం. ఈ క్రోనలాజికల్ టైమ్ లైన్ గమనించండి. 1967లో బార్డర్స్లో ఈ మాఫియా ఆధిపత్యం మొదలైతే 68 నాటికి లోకల్ పీపుల్ కష్టాలు పీక్స్కి వెళ్తాయి. ఇక కరెక్ట్గా మిడ్ పాయింట్ అదేనండి. మన ఇంటర్వెల్కి వచ్చేసరికి కథలో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంటుంది. అక్కడే లూగర్ చనిపోతాడు అనేది ఒక పెద్ద ఫ్యాన్ థియరీ, కానీ ప్రశాంత్ నీల్ మార్క్ అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. బాగా వినండి. ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ చేతిలో ఒక క్రూరమైన వెపన్ లూగర్, కానీ తన సొంత గడ్డను కాపాడుకునే స్వదేశీ రక్షకుడు డ్రాగన్. అంటే ఇంటర్వెల్లో జరిగేది భౌతికంగా చనిపోవడం కాదండి, సైకలాజికల్ మరణం. ఒక హంతకుడిగా లూగర్ అంతరించిపోయి తన వాళ్ల కోసం ప్రాణాలిచ్చే డ్రాగన్గా పునర్జన్మ పొందుతాడు. ఏం లాజిక్? బేసికల్లీ మన లూగర్ ఒక రూత్లెస్ అండ్ ఎమోషన్లెస్ కిల్లర్ అన్నమాట. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి పనిచేస్తాడు. బట్ ఇంటర్వెల్ వచ్చేసరికి ఇండియాలో ఓపియం వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయని రియలైజ్ అయ్యి లూగర్ డ్రాగన్ అవుతాడు. లూగర్ సైకలాజికల్గా చచ్చిపోతాడు అండ్ డ్రాగన్ పుట్టుకొస్తాడు. సో లూగర్ ఈజ్ ఎన్ అసాసిన్ అండ్ కిల్లర్, బట్ డ్రాగన్ ఈజ్ ఎ సేవియర్ కదా. నెక్స్ట్ యాక్ట్ 3 ద క్లైమాక్స్, ద డార్త్ వేడర్ రిబెలియన్ అంటున్నాం దీన్ని. జోసెఫ్ క్యాంపబెల్ థియరీ ప్రకారం డ్రాగన్ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక ఆర్కిటైప్. అంటే ఫిజికల్గా వీక్గా ఉన్న ఒక పాలకుడు తన ఎంపైర్ని కాపాడుకోవడానికి అత్యంత డేంజరస్ అయిన చాలా లాయల్గా ఉండే ఒక బంటును వాడుకుంటాడు. అతనే డ్రాగన్. ఈ కథలో దాదా సర్కార్కి, ఆ వజీర్కి లూగర్ అలాంటి ఒక డ్రాగన్ లాంటివాడు. వాళ్ళ బెస్ట్ ఆయుధం అతనే. డ్రగ్ మాఫియా అత్యాస వల్ల బార్డర్లో ఉంటున్న లూగర్ సొంత కమ్యూనిటీకి, ముఖ్యంగా తెలుగు వలసదారుల ప్రాణాలకు ముప్పు వస్తుంది. సెకండ్, అప్పటిదాకా లూగర్లో అణచివేసిన ఆ జ్ఞాపకాలు, నైతికత ఒక్కసారిగా బద్దలవుతాయి. థర్డ్, అంతే, తన బాస్ లైనా దాదా బాబీ సర్కార్లపైనే వాడు తిరగబడతాడు. లాస్ట్ స్టెప్, ఏ సిండికేట్ అయితే తననొక మిషన్లా వాడుకుందో దాన్నే వేళ్లతో సహా పీకి పారేస్తాడు. ఈ విశ్లేషణలో మనకు దొరికిన అతిపెద్ద చారిత్రక రహస్యమేంటో తెలుసా? ఆ 1969 టైమ్ లైన్, అదే 69 నాటి భూటాన్ జెండాపై ఉన్న డ్రక్ లేదా థండర్ డ్రాగన్. ఇది సార్వభౌమ ప్రాదేశిక అధికారాన్ని, అంటే అబ్సల్యూట్ టెరిటోరియల్ అథారిటీని సూచిస్తుంది. తన గడ్డను పరాయి వాళ్లు లేదా ఈ విదేశీ డ్రగ్ కార్టెల్స్ నాశనం చేయకుండా అడ్డుకునే పవర్ అన్నమాట. డ్రాగన్కి 2 మీనింగ్స్ వచ్చేటట్టు అసైన్ చేశారు. ఒకటేమో లాయల్ అండ్ రూత్లెస్ సర్వెంట్, ఇంకొకటి అబ్సల్యూట్ టెరిటోరియల్ అథారిటీని సూచించేటట్టు చేస్తుందని. నాకు సెకండ్ది బాగా నచ్చింది, భూటాన్ ఫ్లాగ్ మీద ఏదైతే ఉందో. సో ఇది మా డ్రాగన్ స్టోరీ ఫస్ట్
లూగర్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి పనిచేస్తాడు. దాని తర్వాత రియలైజేషన్ వచ్చి మన ఇండియాని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. తర్వాత డ్రాగన్గా మారి ఈ గ్యాప్లో మన అనిల్ కపూర్కి ఎన్టీఆర్కి ఒక షాడో బాండింగ్ అవుతుంది. ఎన్టీఆర్ వచ్చేసి అనిల్ కపూర్ కింద పనిచేయడం స్టార్ట్ చేస్తుంది డ్రాగన్గా మారి. ఒక దేశ సరిహద్దులను రక్షించుకోవడానికి ఆ సరిహద్దులను దాటాలనుకునే శత్రువులంతటి క్రూరమైన రాక్షసుడు నిజంగా అవసరమా? పర్ఫెక్ట్ క్లీన్. ప్రశాంత్ నీల్ ఇంకా ఎన్టీఆర్ కలిసి 3 years స్పెండ్ చేశారంట మామ ఒక డార్క్ క్యారెక్టరైజేషన్ రాయడానికి. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అసలు పేట్రియాటిక్ మూవీ అని ఎందుకన్నారు, కానీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే.